నమస్తే అండి. వెల్కమ్ టు మనీస్ క్రియేటివ్ గార్డెన్. ఈరోజు సంపంగి పూలతో హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తానండి. ఇది సింహాచలం సంపెంగ. ఇదిగోండి ఎంత సువాసన వస్తాయో. ఇదిగోండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు. ఎంత సువాసనో అసలు. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి, చేద్దాము. బ్రేక్ లేకుండా వస్తున్న కూరగాయలండి అసలు. అంటే మధ్య మధ్యలో అవి ముదిరిపోతాయనో పండిపోతాయనో కోస్తానే ఉన్నాం. ఎక్కువగా ఉన్నప్పుడు వీడియో పెడుతున్నాను, చూపిస్తాను కోయటం. ఈరోజు ఎర్ర గోంగూరతో స్టార్ట్ చేద్దామండి. కోయిలు అయితే ఒక జంట కోయిలు ఇక్కడే కాపురం పెట్టినాయండి. అసలు అంజూరు, తర్వాత పీనట్ బటర్స్, ఫ్రూట్స్ అయితే ఏం మాకు మిగిల్చట్లేదు. కూరగాయలు అయ్యో ఉంచుతున్నాయి, కానీ ఓన్లీ అవి కూడా ఆర్గానిక్ తింటున్నాయి కదా అని చెప్పి ఊరుకున్నాము. అసలు ఇక్కడే కాపురం అయ్యి రోజు మీకు ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వాటిని. ఎర్ర గోంగూరకు వద్దామండి. లాస్ట్ టైము మా వారి కజిన్స్ వస్తే వాళ్ళు ఇట్లా ఎర్ర గోంగూర ఉంది పట్టుకెళ్ళండి అంటే, ఏంటి ఎర్ర గోంగూర, ఎర్ర బెండకాయల, ఎర్ర ముల్లంగి, ఏంటి అన్నీ ఎర్ర పండిస్తున్నారు మీరు, అన్ని కలర్స్ కలర్స్ అని వాళ్ళు ఒకటే నవ్వు. తర్వాత వాళ్ళు ఎర్ర గోంగూర పట్టుకెళ్ళారు. అప్పుడు అన్నీ ఓన్లీ ఆకులే కోసిచ్చాను. ఇప్పుడు ఈ కొమ్మలు కట్ చేసేస్తే మనకి ఇక్కడి నుంచి మళ్ళీ చిగుర్లు చక్కగా పెరుగుతాయి. ఇది ఈ ముదురు కొమ్మల్ని ఉంచేసామనుకోండి, ఈ పిండి నల్లి మొదలైపోతుంది ఇక ఆకుల్ని. అందుకని కొంచెం ఇక్కడ వరకు మనం కట్ చేసేసుకుంటే ఈ నెక్స్ట్ ఇగోండి ఈ కిందంతా కూడా చక్కగా వస్తాయి. చూడండి, ఒక క్రోటన్స్ కోసుకున్నట్టుంది కానీ గోంగూర కోసినట్లేదు ఇది. ఒక పంట బాగా పండాలంటే మన కష్టం ఎంత ముఖ్యమో దానికి తోడు ప్రకృతి కూడా అంత సహకరించాలండి. అన్ని రకాలు సమకూరితేనే ఒక పంట సరిగ్గా పండుతుంది. ఓన్లీ మనం కష్టపడిపోతున్నాము అంటే కాదు, తర్వాత పెట్టాము అన్నా పండదండి. ఒక విత్తనం కానీ మొక్క కానీ పెట్టామంటే దాన్ని మామూలు రోజు మనం మన నిత్యకృత్యాలు ఎలాగో దానికి కూడా అంత పని చేయాల్సిందేనండి. ఏదో ఒక్కరోజు చేసాము, తర్వాత 4 రోజులకి పంట వచ్చిందా రాలేదా అని ఎక్స్పెక్ట్ చేయటం కాదు. స్పెషల్గా ఈ కూరగాయ మొక్కలకి మాత్రం రోజు చేయాల్సిందే. ఒక్కరోజు వదిలేమా పెస్ట్ అటాక్ అవుతుంది. తర్వాత ఒక్కరోజు వదిలేమా దాని మొక్క వీక్ అయిందనుకోండి, దాని నుంచి మనం ఈల్డ్ అయితే ఏది తీసుకోలేమండి. పూల మొక్కలు అంటారా, కొంచెం పర్వాలేదు, ఒకరోజు వదిలినా కూడా నడుస్తుంది. కూరగాయ మొక్కలకి అట్లా కాదు, ఏ రోజు మనం పని చేయాల్సింది. ఇదిగోండి ఎంత గోంగూర చూడండి. ఆకులు ఇగో తిరిగేసి చూపిస్తున్నా. ఒక్క పెస్ట్ ఎక్కడ ఒక పురుగు కానీ తెల్ల పిండి నల్లి కానీ ఏమీ లేదు చూడండి. మిడతలు మాత్రం అన్నీ వేరే వంగ మొక్కల్ని వాటిని తింటున్నాయి కానీ వీటిని ఒక బెజ్జం కూడా పెట్టలేదండి, ఒక్క హోల్ పెట్టలేదు. దొండకాయలు ఉన్నాయండి అక్కడక్కడ కాదు, చాలానే ఉన్నాయి. ఈ ఎండినాకులు అవి తీయాలంటే ఒకటి పట్టుకుంటే పచ్చిపాదు యువతలకు లాక్కుని వస్తుంది. అందుకని వీటిని తీయాలంటే భయం వేస్తుంది, ఏ పాత ఎక్కడ ఎండుతుందో అని చెప్పి. చాలా ఉన్నాయండి దొండకాయలు.
పైగా సైజు కూడా ఇగోండి. ఇగోండి తోరణం లాగా ఎలా వచ్చినాయి అన్నీ. ఇగోండి మొత్తం 3/4 కేజీకి వచ్చినాయి. పాదైతే అంత కనిపించదు కానీ, అంటే ఎండినాకులు అవి ఇవి ఉండటం వల్ల అంత కనపడదు కానీ కాయలు మాత్రం చాలా బాగా కాస్తుందండి. 2 రోజులకి ఒకసారి అట్లా కోస్తానే ఉంటున్నాం, 2-3 రోజులకి పండిపోతాయి. లేదండి ఇదిగోండి పీనట్ బటర్ కాయలు చక్కగా ఇప్పుడు చాలా వచ్చినాయండి. చెప్పాను కదా కోయిల్లో తినేస్తున్నాయని. ఇగో ఇది సేమ్ పీనట్స్ తిన్నట్టే, వేరుశనగ పప్పుని చెప్పానుగా మీకు ఒకసారి, వెన్నపూసలో ముంచుకొని తింటే ఎలా ఉంటుందో అట్లా ఉంటుందండి. చిలక కొట్టిన కాయ తింటాం కదా ఎలాగును, ఇది కోయిల్ కొట్టిన కాయ. బాగుంది. ఇది మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా డిఫరెంట్. సేమ్ ఏరుశనగ పప్పులు తిన్నట్టే ఉంటుందండి. ఇదిగోండి పండినట్టు తినేస్తున్నాయి. అంటే కొంచెం మెత్తగా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా డార్క్ రెడ్, అంటే ఇదిగో ఇది ఇట్లా ఉంది కదా, ఇట్లా మెత్తగా అయినాక తింటే చాలా బాగుంటాయి. పచ్చిగా తింటే అంత టేస్ట్ తెలీదు. మా తోటలో బీరకాయల వర్షం తగ్గిందండి, వంకాయల వర్షం పెరిగింది. చూడండి ఈ వంకాయ అయితే సొరకాయ లాగా ఎంత పెద్దది ఉందో. ఇది ఉంచుదామా, పెద్దది అవుతుందేమో. చాలా పెద్ద సైజు వస్తుంది. ఇది చూడండి, చిన్న సైజు సొరకాయలు లాగా ఉన్నాయి. ఇంకా చిన్నవి ఇగోండి. ఇంకా చిన్న సైజు కాయలు అంటే ఈ సైజు, ఇంకా కొంచెం పెద్దవి అన్నీ వదిలేశాను. 3 మొక్కల నుంచి కోసాను చూడండి. ఒక ఫ్యామిలీకి ఇంతకంటే ఇంకెక్కువ కూరలు ఏం కావాలండి. ఈ చక్కగా 3 వంగపాదులు పెట్టుకుంటే చాలండి, ఒక ఫ్యామిలీకి సరిపోతాయి. ఇది ఆ రోజు మీకు చూపించాను కదా, చిన్న పాట్లో పెడితే ఎట్లా వస్తుందనేది. దీనికి చూడండి అసలు ఎన్ని కాయలు. ఇగోండి పూత ఎంత ఉంది. నేను పర్టికులర్గా దీనికి ఏదో వీడియో కోసం దానికి ఏదో అతిగా బలం పెట్టి అలా ఏమీ చేయలేదండి. కనీసం దానికి వేరే లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు. కానీ కింద బలం కూడా తీసుకుని అది అంత గ్రోత్ అయిందండి. ఇప్పుడు నల్ల వంకాయలు స్టార్ట్ చేద్దాం. కొంతమంది విడిగా నాకు కాల్ చేసి చెప్తున్నారు, ఇలా రకరకాల కూరగాయలు రకరకాల కలర్స్ చూడాలంటే మీ తోటలో నేను ఇవన్నీ ఇంకా పెద్దవి అవుతున్నాయండి, చాలా పెద్ద సైజు అవుతున్నాయి. బారు వంకాయలు కూడా చాలా పెద్ద సైజు అవుతుంది.
ఇవ్వండి మిడతలు చెప్పాను కదా వంగ మొక్కల్ని, ఇగో ఇట్లా తినేస్తున్నాయి. పెస్ట్ ఏమీ లేదు చూడండి, ఆకులు ఎంత నీట్గా ఉన్నాయో అసలు. అడుగున కొన్ని పెస్ట్ ఏమోనని అనుకోవటానికి అసలు గొంగళి పురుగులు కూడా లేవు అసలు. మిడతలను ఏం చేస్తాం చెప్పండి? ఆకులే కదా, కాయలేని తింటలేదుగా అని వదిలేస్తున్నాం, ఇంకేం చేస్తాం. అబ్బా పచ్చడి వంకాయ చూడండి. ఓ వంకాయ బజ్జీ చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇగోండి ఇగోండి, ఇలా చెట్టుని లేపితే అడుగున ఎన్ని కాయలు ఉన్నాయో. ఇగోండి మొత్తం వంకాయలు, పచ్చడి వంకాయలు, కూర వంకాయలు, పాలు పోసిన వంకాయలు, ఎన్ని రకాలైన వండుకోవచ్చు. పొట్లండి. నా అసలు పూలు వాసన కంటే ఎంత పొట్లకాయ వాసన గుమ్మలాడిపోతారు. చిన్నప్పుడు పొట్లకాయని పట్టుకోవాలంటే అసలు ఆ పేపర్తోనో క్లాత్తోనో ఇట్లా పట్టుకుని చేతులంతా వాసన వస్తుందని అసలు ముట్టుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు పండిస్తే ఇది ఎంత అపురూపంగా కనిపిస్తుందో. ఆఖరి ముద్ద కాకరకాయలాగా మా లాస్ట్ బీరకాయలండి, ఇంకా అయిపోయినాయి. కానీ చాలా అంటే చాలా కాసినాయండి బీరకాయలు మాత్రం. ఇక్కడ గుత్తి బీర ఉందండి, ఇదిగోండి అంటే గుత్తిలాగా కాసింది చూడండి. ఎన్ని 4, 3, 7 ఈ గుత్తికి ఉన్నాయి. ఇదిగోండి ఇంకా ముందు గుత్తికేమో అన్ని పిందెలు ఉన్నాయి. ఈ 4 కోస్తాను. ఇప్పుడు ఈ పాదాన్ని ఏమన్నా అయితే కత్తిరి జాగ్రత్తగా కట్ చేయాలి. ఎండకేమో కనపడదు. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. అంజూరండి, ఇగో తినేసి ఇంకా మిగిలింది కూడా తినేసి, అంటే ఎందుకు ఉంచుతాయో ఇట్లా కొద్ది కొద్దిగా. మళ్ళీ ఇదేమో మొక్కల మధ్యలో కనపడలేదు కదా, అందుకని ఉంచినాయి. టర్కీ అంజూర్ అండి, టర్కీ అంజూరు ఈ కలర్లో ఉంటుంది. నార్మల్ అంజూర్ ఏమో పండిన తర్వాత చూశారు కదా ఎన్ని కాయలు వచ్చినాయో. కాయలు రావటం పండటం ఆలస్యం, కొంచెం కలర్ రాగానే తినేస్తున్నాయి. ఇగోండి అంజూర్. ఇగోండి ఈరోజు కోసిన కూరగాయలు: వంకాయలు, గుత్తిబీర, గోంగూర, దొండకాయలు, అంజూరు. ఇప్పుడు మా వారికి చాయిస్ అనమాట, ఈ చేతిలో ఇవి వండాలా, ఈ చేతిలో ఇవి వండాలా, ఏది కావాలంటే అది వండి పెడతాను. చూడండి ఇంకా ఎర్ర బెండకాయలు ఉన్నాయి కానీ పూర్తిగా పైకి వెళ్ళిపోయినాయండి, పందిరి పైకి. వాటిని ఎక్సర్సైజులు చేసి కొయ్యాలి, అవి కొయ్యటం అవ్వదు, అందుకని కొయ్యలేదు. ప్రస్తుతం అయితే ఇవేనండి ఈరోజు కోసిన కూరగాయలు. నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.